గాడ్స్ జడ్జిమెంట్ అనే సిరీస్లో రెండవ భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత వారంలో మనం అనేక విషయాలు చూసాం. గాడ్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, ఇందులో మనం ఎలా లెర్న్ చేసుకోవాలి అనేక విషయాలు చూసాం. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఫస్ట్ గాడ్స్ జడ్జిమెంట్ బిగినింగ్లోనే ఉంది, ఎందుకంటే జెనిసిస్లో ఉంది. అందులో ముఖ్యమైన ఒక క్యారెక్టర్గా నోవా వస్తున్నాడు. అందరికీ నోవా స్టోరీ తెలుసు. అనేక విషయాలు మనం ఆర్కును గురించి చూసాం, అనేక విషయాలు మనం లెర్న్ చేస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎలాంటి హిడెన్ ట్రెజర్ ఉంది, మనమెందుకు గాడ్స్ జడ్జిమెంట్ గురించి నేటి దినాల్లో ఎలా చూడాలి, ఎలాంటి పలు ప్రశ్నలున్నాయి. ఈరోజు బ్రదర్ జగన్ వచ్చారు. రండి, నేటి కార్యక్రమంలో ఎస్పెషల్లీ ఈ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటున్నాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. క్రియేట్ చేసి ఒక బిగినింగ్లోనే జెనసిస్లోనే ఒక ముగింపు వస్తుంది, అదే క్రియేషన్ వచ్చినందుకు. అయితే వెంటనే ఒక ముగింపు వచ్చింది. అంతేకాకుండా దేవుడు దీన్ని క్విక్గా ఫినిష్ చేయాలనే ఒక వేగంలో ఉన్నట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది. మామూలుగా చదువుతుంటే బిగినింగ్లో కొన్ని చాప్టర్స్ ముగించాకే వస్తుంది. అఫ్కోర్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిట్వీన్, కానీ మనం చూద్దాం. అయితే ఈ జడ్జిమెంట్ వచ్చి గాడ్స్ నేచర్ని రివీల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఉండే హిడెన్ ట్రెషర్స్, ఇందులో ఉన్న డైమెన్షన్స్, ఇందులో ఉన్న నేటి కాల ప్రమాణానికి మనం ఎలా నేర్చుకోవాలి, అలా కొన్ని విషయాలను మనం గ్రహించాలి, చూడాలి. ఎస్పెషల్లీ నోవా క్యారెక్టర్, ఆయన చేసిన క్రియేషన్ని, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లోని విషయాలన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి. దీన్నెలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా బైబిల్లో అది ముందుగా వస్తుంది, 11వ అధ్యాయంలో వస్తుంది. లెక్క ప్రకారం చూస్తే ఒక దాదాపు 2000 సంవత్సరాలు, 1650 ఇయర్స్. ఈ లోకము వచ్చి యాజ్ పర్ బైబిల్ మనకు కలిగి ఒక 6000 సంవత్సరాల లోపల అవుతుంది. సో ఎవ్రీ 2000 ఇయర్స్ వచ్చి దేవుడు ఒక రీఅరేంజ్మెంట్ చేస్తున్నాడు. మనం చూసినంత వరకు మొదటి 2000 సంవత్సరాల్లో వచ్చి భౌగోళికంగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు. మిగతా 2000 సంవత్సరాలు అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఆధ్యాత్మిక రీఅరేంజ్మెంట్ చేస్తున్నాడు. మిగతా 2000 సంవత్సరాలు మన కాలంలో, ఇప్పుడు మనం ఉన్న జీవిస్తున్న కాలం, ఇప్పుడు ఆధ్యాత్మికంగాను భౌగోళికంగా రీఅరేంజ్మెంట్ చేయబోతున్నాడు. 2 చర్చి జరగబోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నోవా కాలంలో జలప్రళయమై తిరిగి లోకం వచ్చింది. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు చూసినట్లయితే ధర్మశాస్త్రం లా వెళ్లి గ్రేస్ వచ్చింది. ఇప్పుడు మనం గ్రేస్ మిగతా 2000 ఇయర్స్. దీని ముగింపులో చూసినట్లయితే భౌగోళికంగా మారబోతుంది. నోవా కాలంలో మారినట్టుగా ఇప్పుడు జియోగ్రఫికల్గా మారబోతుంది. న్యూ కమాండ్మెంట్ అంటే ఈ గ్రేస్ పీరియడ్ ముగిసి మరొక కమాండ్మెంట్ రాబోతుంది, వేండ్ల పరిపాలన అది. సో ఈ విధంగా దేవుడేం చేయబోతున్నాడంటే ప్రతి 2000 సంవత్సరాలుగా ఒకటి మారుస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన తన టైమింగ్లో ఉన్నాడు. అవును, ఆయన ఒక సరైన సమయంలో ఉన్నాడు. 7 days అంటే 7000 ఇయర్స్ అని క్యాల్కులేషన్ అనేది మనకుంది. ఎందుకంటే ఒక సంవత్సరం 1000 ఏండ్ల వలె ఉన్నట్టుగా. సో ఈ 7 రోజుల్లో సృష్టి కార్యము ప్రారంభించి ముగిసినట్టుగా 7000 ఇయర్స్లో ప్రారంభించి ముగించబోతున్నాడు అంతటిని. సో దాని తర్వాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుందని ఒక విధానమైన నిధానం. సో ఇప్పుడు నోవాహ్ కాలంలో జరిగిన సంఘటన నేను ఓవరాల్గా న్యూ టెస్టిమెంట్ పీరియడ్కి మీరు హిడెన్ ట్రెషర్ అని చెప్పినందువలన చెప్తున్నాను. అందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఏంటని మీరు అడిగినట్లయితే, ఇప్పుడు నోవాహు దగ్గర దేవుడేం చెప్తున్నాడని అడిగినట్లయితే ఒక ఓడను తయారు చేయమంటున్నాడు. అవును. ఇప్పుడు మనము అలాగే యోసేపును క్రీస్తును ఒక కంపారిటివ్గా చూసాం కదండి. ఇప్పుడు నోవా పీరియడ్ని క్రీస్తు పీరియడ్ని చూడబోతున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఆర్కిటెక్ట్గా చూస్తున్నాం, ఆయనే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. అవును. ఇప్పుడు దేన్ని కనెక్ట్ చేయబోతున్నామంటే యేసు చెప్తున్నారు నోవాహు కాలంలో ఎలాగ జరిగిందో అటువలే మనుష్య కుమారుడు వచ్చు కాలంలో జరుగుతుంది. మత్తయి 24:37. అవును, అక్కడ క్లియర్గా ఉంది. మనం ఇప్పుడు ఈ కనెక్షన్ చూడబోతున్నాం. నోవాహు పీరియడ్లో నోవాహుతో దేవుడు చెప్తున్నాడు ఒక ఓడను కట్టమంటున్నాడు. ఇప్పుడు యేసు చెప్తున్నారు నేను మీకొక వాసస్థలము సిద్ధపరచి వెళుచున్నాను. ఇప్పుడు యేసు అదే చేస్తున్నారు, అది ముగించి వస్తానన్నారు. తరువాత నోవాహుతో దేవుడు చెప్తున్నాడు అన్ని వాటిలోనూ ఒక్కొక్క జతను పట్టుకుని సిద్ధపరచాలి, మేల్ ఫీమేల్ అలాగా నేను జీవరాశులను కాపాడతానంటున్నాడు. అదేలాగున ఒక ధర్మశాస్త్రమనేది అందరినీ కాపాడటానికి తేబడినదిగా ఉంది. ఇప్పుడు నోవా అట్లే చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం చివరి వచనంలో ఇప్పుడు నోవా అన్నిటిని చేసి ముగించాడు. అలాగే చేస్తున్నాడు, ఫాలో చేస్తున్నాడు, ముగించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు నా తండ్రి చెప్పినవన్నీ చేసి ముగించానంటున్నాడు. ఈ క్రాస్ మొదలుకొని క్రూసిఫికేషన్ వరకు అన్నీ ముగిశాయి, అన్నీ ముగించబడ్డాయని చెప్పాడు ఆయన. సో అక్కడే ఓవర్, ఇది ఓవర్, అది ఓవర్, కామన్ పేర్. ఇప్పుడు తిరిగి యెహోవా నోవాహును చూచి ఏమని చెప్తున్నాడు? 2వ వచనములో 7:2 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతోడు కాపాడినట్లు ఉంచుకొనుము. ఇక్కడ ఆజ్ఞ మారుతుంది చూడండి. ఇక్కడ పవిత్రమైన వాటిలో 7,
అవును అలా ఉంది కదండి. అవును. యూ షల్ టేక్ విత్ యూ 7 ఈచ్ ఆఫ్ ఎవ్రీ క్లీన్ యానిమల్, ఏ మేల్ అండ్ హిస్ ఫీమేల్, 2 ఈచ్ ఆఫ్ యానిమల్స్ దట్ ఆర్ అన్‌క్లీన్, ఏ మేల్ అండ్ హిస్ ఫీమేల్. రెండిటిని విభజిస్తున్నాడు. అవును, రెండుగా విడదీస్తున్నాడు. లెక్కను గమనించండి, అవును. 7 అవును. కదా. కరెక్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత, యేసు అన్నిటిని ముగించిన తర్వాత, ఆఫ్టర్ క్రూసిఫికేషన్, నేను చెప్పింది అర్థమైందండి. 7 సంఘముల కాలం వస్తుంది. అవును. అదే జాన్ యోహాన్ రాస్తున్నాడు రాస్తున్నాడు 7 సంఘాలకు. పట్మోస్ ద్వీపమందు. పద్మసు ద్వీపంలో ఆ 7 చర్చెస్ పీరియడే పవిత్రమైన 7 మృగములు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యం ఇవ్వబడుతుంది. ఉమ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు ఈ పీరియడ్లో. ఇదే పవిత్రమైన జాతి జోడు. దీంతోపాటు ఆ పాత ఒక జాతి కూడా ఉంది, అవునా? ఉమ్. పవిత్రము కాని వాటిలో, పవిత్రము కాని జంతువులలో ప్రతి జాతి ఒక్కొక్కటి. అదేవిధంగా పాత ధర్మశాస్త్రము యూదుల కాలంలో 7 సంవత్సరాల్లో రాబోతుంది. ఉమ్. ఇప్పుడు రెండూ చేర్చబడతాయి. యూదులును అన్యజనులును చేర్చబడతారు. అదే ఇక్కడ ఉంది. అంతకంటే ఆశ్చర్యం, మనం చెప్తున్నాము రాకడొస్తుంది, ఎత్తబడబోతున్నాం, ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం వస్తుందని మనకు తెలుసు ట్రిబులేషన్ పీరియడ్ కదా. ఇప్పుడు మీరు 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అప్పుడు వీరు ఓడలోకి వెళ్ళిపోయారు. యేసు మనలను తీసుకెళ్లబోతున్నాడు, మనము ప్రవేశించబోతున్నాం. ఆ తర్వాత ఎప్పుడు ఆ జలప్రళయం అనేది వచ్చిందంటే 10వ వచనం చెప్తోంది చూడండి. 10లో ఏముందండి? అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ 7 days దట్ ద వాటర్స్ ఆఫ్ ది ఫ్లడ్ వర్ ఆన్ ది ఎర్త్ ఎప్పుడొచ్చిందండి? ఇన్ ది 600 లేదు, ఎప్పుడొచ్చింది? ఆఫ్టర్ 7 days. అవును. వీరు 7 days. వెళ్ళిన 7 దినముల తర్వాత. అదే మనము చెప్తున్నాం, మనము ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత భూమికి నాశనం రాబోతుంది. అట్లాగే ఈ మ్యాప్, ఇప్పుడు జరుగుతున్న మ్యాప్ ఇందులో దాగి ఉంది, హిడెన్ ట్రెషర్. ఇప్పుడు దాని తర్వాత నాశనం వస్తుంది, ఓకే. అవునా? మ్. ఆ తర్వాత అర్మెగెదోన్ యుద్ధమని మనం చెప్తున్నాం. అర్మెగెదోను మరి అన్నీ రాబోతున్నాయి. అక్కడ జలప్రళయం వచ్చింది. ఇక మీదట నీటితో నాశనం చేయడు, నిప్పుతో నాశనం చేస్తాడు. ముగిసిన తర్వాత ఇదే భూమిలో నోవాహు అతని కుమారులు క్రిందికి వచ్చి భూమిని పరిపాలించారు. భూమిలో వారు ఆక్యుపై ఆల్మోస్ట్ ఒక చేసుకున్నారు, న్యూ మిలేనియంలా చేసుకున్నారు. ఇదే యేసుక్రీస్తు మరలా ఇదే భూమికి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. సో టోటల్ మ్యాప్ ఇందులో ఉంటుంది. సో మీరు చెప్పేది ఇక్కడ రెవల్యూషన్ కరెక్ట్గా ఉంది, మొత్తంగా చూస్తున్నాం ఆ మొత్తం ఇందులో ఉంటుంది. రెవల్యూషన్ ఎండ్ వరకు ఉంటుంది ఇందులో. అట్లాగే ఈ బిగినింగ్లోనే. ఈ బిగినింగ్లోనే. సో ఈ యొక్క క్రియేషన్ టు ఎండ్ లోపల యేసుక్రీస్తు యొక్క ఆ ఉపదేశం నుండి ప్రారంభించి లోకము అంతం వరకు ఇందులో ఉంటుంది. ఇది ఒక విధమైన హిడెన్ ట్రెషర్. ఇప్పుడు దేవుడొచ్చి ఇంత గొప్పదైన ఒక మ్యాప్ని ఆ కాలంలో జరిగించాడు, ఆ తర్వాత మనకిచ్చాడు. అందువలన నోవహ్ కాలంలో ఎలా జరిగిందో అలాగే మనుష్య కుమారుని కాలంలో జరుగుతుంది. క్రైస్ట్ దీన్ని రిఫర్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా సిద్ధపరిచి ఉంచాడు గదా. ఈ ప్రతిదాని వెనుక మీరు చూసినట్లయితే ఆయన ప్రేమ అంతా తెలుస్తుంది ఇందులో, అంతా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఎత్తబడుతున్నటువంటి గుంపును గురించి చెప్పుకుంటున్నాం గదా, అవును. సంఘము ఎత్తబడుతుందని. అదేలాగా హానోకు అనే వ్యక్తి ఇందులో ఎత్తబడతాడు. 7వ తరం వారైన హానోకు ఎత్తబడ్డాడని 5:21 నుండి 24 వరకు ఉంటుంది. అవును. సో ఈ న్యాయ తీర్పు తర్వాత, న్యాయ తీర్పునకు ముందు జరగవలసిన సంభవాలన్నీ కూడాను హానోకు నుండి నోవహు వరకు సంభవాలు. హానోకు అతని కుమారుడు మెతుషెల, మెతుషెల కుమారుడు లామేకు, లామేకు కుమారుడు నోవాహు, 4 తరం వారు. ఇందులో గొప్ప ఆశ్చర్యమేమిటంటే హానోకుకు ఒక కుమారుడు. ఆ కుమారుడు పుట్టిన వెంటనే వాక్యం చెప్తుంది, హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో సంచరించాడని ఉంది. 300 years. ఎప్పుడంటే ఆ కుమారుడు జన్మించిన వెంటనే దేవునితో సంచరిస్తున్నాడు. దీనికి కారణమేంటి? దానికి ఏం కారణమై ఉంటుందంటే చాలా మంచి ప్రశ్న. అదే అంతట్లో కీ ప్రశ్న. ఈ ప్రశ్న అందరూ అడగాల. ఎందుకు మెతుషెల పుట్టిన వెంటనే హానోకు దేవునితో సంచరించాడంటే ఈ ప్రతి పేరు వెనుక ఒక అర్థముంది చూసారా. మెతుషెల అనేదానికి న్యాయ తీర్పు, జడ్జిమెంట్ అని పేరు. ఎందుకు మెతుషెలకు ఇటువంటి పేరు పెట్టాల్సొచ్చింది? మనమందరము పేరు పెట్టేందుకు ఒక కారణముంటుంది గదండి. అవును, ఏదో కారణం, ఏదో ఒక అర్థముంటుంది. శామ్యూల్ అని పేరు పెడితే అతనిలాగా ఒక ప్రవక్త కావాలని ఇలాగుంటుంది. అవును. అప్పుడు మెతుషెలను ఎందుకు పెడుతున్నాడు అని అడిగితే దానికి 2 అర్థాలున్నాయి. అతను వెళ్ళినప్పుడు అది సంభవించును, ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ కమ్. ఇంకా కొన్ని అనువాదాల్లో చూస్తే దానికి జడ్జిమెంట్ మ్యాన్, అతను వెళ్ళేప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. అట్లాగా ఈ పిల్లోడు పుట్టిన వెంటనే దేవుడు హానోకుకు ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఇతను మరణించేప్పుడు, ఇతను వెళ్ళేప్పుడు భూమిపై జలప్రళయం వస్తుంది, నాశనం కలుగుతుంది భూమికి. ఈ ప్రత్యక్షత హానోకుకు కలిగినందువలన
యూదా 15లో అందులో హానోకు చెప్తున్నాడు, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో భూమిని న్యాయం తీర్చడానికి వచ్చెను అనుంది. ఎలాగా హానోకుకు మాత్రం న్యాయతీర్పు కూర్చున్నటువంటి రెవల్యూషన్ దొరికింది? అలా అడిగినట్లయితే ఆ ప్రత్యక్షత ఇక్కడ ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ మెతుషెల మూలముగా హానోకుకు ఇవ్వబడుతుంది. సో ఈయనకు ఒక పెద్ద క్యారెక్టర్గా ఉన్నాడు. బట్ మనం అతని గురించి ఇంకా ఎక్కువగా డీపర్గా లేదు. ఉదాహరణకు ఎలీషాలాగా ఎలియాలా. అయితే ఇతను ఒక ప్రత్యేకమైన దేవుని దృష్టిలో ఒక మేజర్ పార్ట్గా ఉన్నాడు. మీరిప్పుడు ఆ మాటను ఎలా యూజ్ చేశారో తెలియదు గాని ఈ 11వ అధ్యాయం తర్వాత ఇప్పుడు మన కాలంలోని జడ్జిమెంట్. ఏలియా ఒక ముఖ్యమైన క్యారెక్టర్. ఎందుకు చెప్తున్నానంటే అతను క్రీస్తు రాకముందు రావాలని బైబిల్ చెప్తుంది. మన యేసు రాకముందే బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు. అవును. యేసు ఏం చెప్తున్నారు? రానయ్యున్న ఏలియా ఇతడే, మీరు మనసారా ఒక వ్యక్తిని అంగీకరిస్తే ముందుగా పంపుతున్నాడు. అదేలాగా తరువాత చివరి 7 సంవత్సరాల్లోనూ శ్రమల కాలంలోనూ ఏలియా రాబోతున్నాడు. ఇదేలాగున ఈ జడ్జిమెంట్ కాలంలో ఆదికాండం 1-11లో ఏలియా వలె వచ్చినోడు హానోకు. సో అతన్ని పంపించడమే ఒక ఒక వార్నింగ్ ఇవ్వడానికి. ఇవ్వడానికి జనులకు. ఆ వార్నింగ్కైన గుర్తు ఎవరంటే అతని కుమారుడు మెతుషెల. మెతుషెలనే బైబిల్లో అధిక సంవత్సరాలు జీవించినవాడు. లోకములోనే 969 ఇయర్స్, అంత లాంగ్ పీరియడ్. దీర్ఘకాలం ఇతనికి మాత్రం. ఎందుకంటే ఈయన ఎప్పుడు చనిపోతాడో అప్పుడు భూమిలో నాశనం కలుగుతుంది. ఆ టైమింగ్. మీరు తర్వాత క్యాల్కులేట్ చేసి చూడండి. ఈ మెతుషెల చనిపోయిన సంవత్సరమును జలప్రళయము వచ్చిన సంవత్సరం ఒకటే. అయితే మెతుషెల జలప్రళయంలో చనిపోలేదు. జలప్రళయంలో చనిపోయాడా అని మనకు తెలియదు. జలప్రళయము అదే సంవత్సరంలో ఆ సంభవించింది. టైంలో సింక్ అవుతుంది. ఆ టైం కరెక్ట్ ఇయర్ అదే సంవత్సరం. ఇంకొకటి మనం చెప్పచ్చు, మెతుషెల వచ్చి జలప్రళయంలోనే చనిపోయి ఉండాలా. ఎందుకు అని అడిగితే ఓడలోనికెళ్లిన లిస్టులో మెతుషెల లేడు. లేదు. 8 మంది మాత్రం వెళ్ళారు. అవును. ఇంకా చెప్పాలంటే ఈ ఓడను నోవాహు 100 సంవత్సరాల ముందు నుండే కడతన్నాడు. ఎప్పుడు 5వ అధ్యాయం చివరి వచనం చెప్తుంది, నోవాహుకు 500 ఏండ్ల సంవత్సరములో ఈ దర్శనం అతనికి కలుగుతుంది. జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుకు 600 సంవత్సరాలు. 7వ అధ్యాయం 11వ వచనం. సో ఈ 100 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు? ఓడను కడుతున్నాడు. కొంతమంది ఏం చెప్తారంటే ఒక 20 సంవత్సరాల క్రిందటే అతనికి ప్రత్యక్షత వచ్చింది, 120 సంవత్సరాలుగా కడుతున్నాడు అని చెప్తారు. అయితే ఇక్కడ వాక్యానుసారంగా ఒక 100, 102 సంవత్సరాలు కడుతున్నాడు. సో ఈ 102 సంవత్సరాలుగా ఈ మెతుషెల బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే ఇది ప్రారంభించేప్పుడు మెతుషెలకు 869 సంవత్సరాలు. కరెక్ట్. ఆ 100 సంవత్సరాల్లో అతను ఓడను కట్టడానికి రాలేదు. సో మెతుషెల జలప్రళయంలో మరణించే అవకాశం ఉంది. ఆ కాల వ్యవధిలో చనిపోయాడు. కాని మన యొక్క ప్రాముఖ్య విషయమేంటంటే మెతుషెల ఒక చిహ్నం. ఇతను వెళ్ళినప్పుడు లోకములో నాశనం కలుగుతుంది. ఒక న్యాయతీర్పు స్టార్ట్ అవుతుంది. ఇదే దేవుడు సంఘానికిస్తున్నాడు. ఇదే సేమ్. మెతుషెల ఎప్పుడు చనిపోతాడో తెలీదు. అందరూ అతన్ని చూడాలి. అదే మాదిరిగా సంఘము ఎప్పుడు వెళ్తుందో తెలీదు. వాక్యం చెప్తుంది, ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు తండ్రి మాత్రమే మరి ఎవరునూ ఎరుగరు. అప్పుడు సంఘము ఎప్పుడు పరలోకానికెళ్తుందో మనకు తెలియదు. ప్రిపేర్డ్గా ఉండాలి. మెతుషెల ఎప్పుడు చనిపోతాడో తెలీదు. అతడు మరణించాడు, భూమిపై జలప్రళయం వచ్చేస్తుంది. 7 రోజుల తర్వాత వస్తుంది. అదేలాగున సంఘము వెళితే 7 రోజుల తర్వాత జలప్రళయం వస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ముందు ఈ నోవా ఆర్క్ ఒక వ్యత్యాసమైన అప్రోచ్లో దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి, ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చి, ఒక స్ట్రక్చర్ ఇచ్చి. ఎందుకంటే నోవా తనకు తానుగా ఏమీ చేయలేదు. అంత బ్యూటిఫుల్గా దేవుడు చేస్తున్నాడు. అంతా ఫ్యూచర్ని థింక్ చేసి చేస్తున్నాడు. ఈ విషయాన్ని థింక్ చేస్తుంటేనే ఒక భ్రమింపజేసే ఒక విషయంగా కనిపిస్తోంది. ఇందులో నుండి అనేక ప్రశ్నలున్నాయి. బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు వెబ్సైట్, వెబ్ యాప్ మరియు మొబైల్ యాప్ కావాలా? వ్యాపారస్తులు అంటారు చాలా ఖరీదు అని. ఏ విధంగా నా సంఘం లేక నా పరిచర్య ఆన్లైన్ జర్నీకి మారి అనుకూలమైన ధరల్లో ఏ విధంగా పొందగలను? డిజిటల్ ప్రపంచం లోపలికి ఒక అడుగుతో పరిష్కారం పొందే B12ని పరిచయం చేస్తున్నాం. ఇప్పుడే మా సంఘ సంబంధముల నిర్వాహకులతో సంప్రదించండి మరియు వ్యక్తిగతంగా మీ సంఘం లేక పరిచర్య ఏ విధంగా వీటన్నిటినీ పొందగలరో డెమోని చూడండి. సంప్రదించవలసిన నెంబర్ 7799908905 మరియు 7396877011.
వెల్కమ్ ఆఫ్టర్ ద బ్రేక్ బ్రదర్. మనం నోవా ఆర్క్ను గురించి అనేక విషయాలు ముందు తెలుసుకున్నాం. దీనికి ముందు ఒక చిన్న సందేహం. అదేమంటే మెతుషెల ఈనోక్ కుమారుడు. అంటే ఈనోక్నే ఒక టర్నింగ్ పాయింట్గా నేను చూస్తున్నాను. బట్ మెతుషెలను గురించి రాయబడింది. ఈ మెతుషెల వచ్చి ఒక పర్పస్లోనే దేవుడు జడ్జిమెంట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పేరే జడ్జిమెంట్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇతను నోవా ఓడలో ఆ 8 మందిలో ఇతను లేడు. దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికేమైనా వెనక చరిత్ర ఉందా అనేది నా ప్రశ్నగా ఉంది. దీన్ని ఒక హెచ్చరికగా మనం తీసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ని మాత్రం కాషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పేరును బట్టి సృష్టించబడిన క్యారెక్టర్ అతను. అయితే అతను లోపలికి ప్రవేశించలేదు. అంటే ఈ ఆదాము నుండి నోవాహు వరకు ఒక 10 తరములు కరెక్ట్గా. ఉమ్, ఈ 10 తరముల వారి పేర్లు మాత్రం హెబ్రీ భాష నుండి తీసి రాసినట్లయితే ఒక గొప్పదైన సందేశం దొరుకుతుంది. ఏం మెసేజ్ అంటే, మనిషి పడిపోయాడు, బదులుగా దేవుడొచ్చి ఆ మనిషికి విడుదలిచ్చాడు, న్యాయతీర్పు వచ్చింది, శాంతిలోకి మనిషి ప్రవేశిస్తాడు. ఆ శాంతి నోవాహు. ఇదే లాస్ట్. ఇలాగే ఉంటుందనుకోండి ఆ లైను. ఇందులో మెతుషెల యొక్క ముఖ్యమైన పాత్ర లోకమంతటికీ అతనే ఒక ఫ్యాక్ట్ ఆర్ ఎవిడెన్స్. మీరు చెప్పినట్టుగా ఇతని బట్టి లోకులందరూ ఏం చేయాలి? రక్షించబడాలి. అందరితన్ని చూడాలి. ఎందుకంటే అతని తండ్రి చెప్పెళ్ళాడు. 300 సంవత్సరాలు ప్రసంగించాడు. ఆయన మాట్లాడాడు. అతను మాట్లాడాడు. జాన్ ద బ్యాప్టిస్ట్లా. జాన్ ద బ్యాప్టిస్ట్ లాగా అతను మాట్లాడాడు. ఇతనే దానికైన గుర్తు. ఎందుకంటే ఇతనే న్యాయ తీర్పు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. హానోకు వెళ్ళి చెప్తున్నాడు, న్యాయ తీర్పు లోకానికి వస్తుంది. ఎలా చెప్తున్నావు? దేవుడు చెప్పాడు, అందువలన నా కుమారునికి ఆ పేరు పెట్టాను. ఇతను పుట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఇతనే గుర్తు. అటువంటి మెతుషెల లోపల ఒక నిర్విచారము. ఆలోచించండి. హానోకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహుతో మాట్లాడాడు. నోవాహు తండ్రి అంటే మెతుషెల కుమారుడు లామెకు దగ్గర దేవుని జ్ఞానముంది. అయినా ఇంత ఉంది, మెతుషెలకు అంత జ్ఞానం లేదు. దేవుడు ఆ తరములోనే మాట్లాడని ఒక వ్యక్తితో ఎవరంటే మెతుషెలయే. దేవుని యొక్క నడిపింపు అప్పుడు లేదు. ఒక ట్రాక్ మిస్ అవుతోంది. అవును. ఏంటని అడిగినట్లయితే 300 సంవత్సరాల తర్వాత హానోకు ఎర్తపడుతున్నాడు. కనబడకుండా పోయాడు. దాని తర్వాత 669 సంవత్సరాలు మెతుషెల ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఎటువంటి న్యాయ తీర్పు రాలేదు. దానికైన సూచన లేదు. అయితే కరెక్ట్గా చెప్పాలంటే 569 సంవత్సరాలు ఏది లేదు. అకస్మాత్తుగా నోవాహు లేచి చెప్తున్నాడు, న్యాయంగా మెతుషెలకు ఏం తోచుండాలి? నా తండ్రి ఏదైతే చెప్పాడో అదే నా మనవడు కూడా చెప్తున్నాడు. ఉమ్, అటువంటి ఒక భావం కలిగి ఉండాల. అప్పుడు అతనేం చేయాలి? ఓడకట్టే గ్రూప్లో కన్నా వెళ్ళి చేరుండాల. అందులోనైనా జాయిన్ చేసి చేరి ఉండాలి. ఉండాలి. అతనే సీనియర్ సిటిజన్ ఆ రోజు లోకంలో. అయినా కానీ అతనేం చేయలేదంటే దీనిలో జాయిన్ కాల. దాని అర్థమేంటంటే, హానోకులో ఉన్నటువంటి దర్శనం మెతుషెలలోనికి రాలేదు. ఉమ్, హానోకులో ఉన్నటువంటి దర్శనం నోవాహుకొచ్చింది. అయినా మెతుషెలలోకి రాలేదు. అందుకే నేను అనేక చోట్ల చెప్తుంటాను, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క దర్శనం, నడిపింపు, ఫెయిత్ పిల్లల్లోకి రావాలి. ఈవేళ పిల్లలకి మనం మంచిగా అకాడమిక్ సైడ్లో స్ట్రాంగ్గా ఇస్తున్నాం. పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసేస్తున్నాం. పిల్లలకి మంచి భోజనం ఇస్తున్నాం. అయితే మీరు దాటి వచ్చిన ఆ విశ్వాస జీవితం లేక దేవుడు నడిపించిన ఆ ఆత్మీయ అనుభవంలోనికి మీ పిల్లలను నడిపిస్తున్నారా? అదే నడిపిస్తుంది. మెతుషెలకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అయితే ఒకరోజు నాశనంలో అతను చనిపోయాడు. వాక్యం చెప్తుంది లోబడని ఆత్మలని. అర్థమైంది. ఆ విధంగా అతను చనిపోయాడు. ఈనోక్ కొనిపోబడిన విధం, ఏలియా కొనిపోబడిన విధం సిమిలర్గా ఉంది. దీని గురించి ఏదైనా డీప్గా థాట్స్ ఉన్నాయా? అదెలాగంటే, ఈ హానోకు ఎత్తబడడం అనేది అతని కుటుంబంతో ఉన్నాడు. బాగా గమనిస్తే కుమారులు, అవును, క్లియర్గా కుమార్తెలతో. ఉంది బైబిల్లో. ఏలియా వచ్చి ఫ్యామిలీతో లేనివాడు. ఒకే వ్యక్తి. హానోకుకి వంశపారంపర్యం ఉంది. అతని తండ్రి ఎవరు, కుమారుడెవరు, ఉమ్, తాత ఎవరని ఉంది. ఏలియాకి ఇదేది కూడా లేదు. తిస్బీయుడైన ఏలియా అని అవును. ఉంటుంది. ఆ స్థలం పేరు అదే. స్థలం పేరే ఉంటుంది. దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అన్నోన్ ప్లేస్ అని వస్తుంది. అవును, ఒక చిన్న ప్రదేశం అది. స్థలమే. అప్పుడు హానోకు అనేది ఇశ్రాయేలీలకైనా గుర్తు. వంశపారంపర్యం ఉన్నవారు ఇశ్రాయేలీలు. ఆ ఏలియా అయితే క్రొత్త నిబంధన సంఘానికి సూచన. మనకెటువంటి వంశపారంపర్యం లేదు. ఈ సంఘం అకస్మాత్తుగా యేసుక్రీస్తు మరణం వల్ల లోపలికొచ్చింది. ఒకరోజు అకస్మాత్తుగా ఎత్తబడి కనపడకుండా పోతుంది. ఏలియాలాగా లోనికొస్తుంది, కనపడకుండా పోతుంది. అయితే హానోకుకి వంశపారంపర్యం ఉంది. అది మొదట్లో ప్రారంభమై న్యాయతీర్పు వరకు ఉంటుంది. అదే ఇశ్రాయేలీలు. ఆరంభము నుండి న్యాయతీర్పు వరకు ఉంటుంది. సో హానోకు ఇశ్రాయేలీలకు సూచన, ఏలియా వచ్చి క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు. ఓకే, మనం ఆర్కును గురించి ప్రారంభంలో మాట్లాడుకున్నాం.
ఆర్క్ను నిర్మించిన బ్లూ ప్రింట్నే దేవుడు అంత అందంగా సృష్టించిచ్చాడు. ఈ నోవా ఆర్కిటెక్చరర్ కాదు, దేవుడు చెప్పింది ఇతను ఇంప్లిమెంట్ చేశాడు. దేవుడు చెప్పిన ఆ ఆర్కిటెక్చర్ని చేశాడు. దీన్ని ఎలా మీరు చూస్తున్నారు? ఇందులో మనం నేర్చుకునే పాఠాలేంటి? ఇప్పుడు ఇది ఒక లాంగ్ సబ్జెక్ట్గా ఉంది. ఈ రోజు ఉన్న టైం లోపల కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను. నోవాహు యొక్క ఓడ ఒక అన్సైజ్, 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇది ఒక అన్సైజ్. ఇటువంటి ఒక ఓడ నిర్మించలేము. ఫస్ట్ ఓ ప్రాక్టికల్గా అది సాధ్యపడదు. 1917 వరకు ఇదేలాగా చేసి చూసి నీళ్లలో వదిలి అది బోల్తాపడి మీరు అనేకమైన ఆ పడవల్ని నీళ్లలోకి వదలడం మీరు చూస్తుంటారు. అట్లే తీసుకొచ్చి నీళ్లలో వదులుతారు. అదేలాగా ఈ నోవాహు ఓడను కూడా చేసి ఆ సైజులో చేసి వదిలితే తలకిందులవుతుంది. అది నీళ్లలో తేలడం లేదు. సో చాలా కాలంగా ఏం చెప్పుకున్నారని అడిగినట్లయితే ఇది ఒక అన్సైజు. సో ఈ నోవాహు యొక్క ఓడను ఈ సైజులో చేయనేలేము. సో మన యొక్క ఎత్తుకి, మన మనుషుల యొక్క ఎత్తు వరకే 450 అడుగులు పొడవు, 30 మూరల వెడల్పంటే 45 అడుగులు వెడల్పు. మనం చూస్తే కొన్ని కార్లని టాల్వే మోడల్ అని చెప్తుంటారు. అలాగున ఇది 50 అడుగుల ఎత్తు. ఇలాగుంది కాబట్టి ఇది తేలదు అని చెప్తూ ఉండేవారు. 19th to 20th సెంచరీలో అలాగే చేసేశారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో దాదాపు 10,000కు మించిన జీవరాశులు జతవారీగా అక్కడ ఉన్నాయి. అవన్నీ లోపల ఉండాలి. అది లోపల కుదరాలి. అది గాడ్స్ అవును, ప్లాన్. దేవుని ప్లాన్. అది మాత్రం కాదు, వాటికి 1 లేక 2 సంవత్సరాలు కావలసిన ఆహారం మొదటి ఫ్లోర్లో ఉన్నాయి. అవును. ఇది ఇంత బరువు ఉంచి ఒకటి తేలుతుందా? 4700 సంవత్సరాల క్రితం. రెండవదిగా లోపలుండే జంతువులు పోట్లాడకుండా ప్రాణాలతో ఉండాలి. అవును, గొర్రెపిల్ల, పులి ఒకటిగా ఉండాలి కదా. మేబీ అప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తర్వాతే వచ్చింది. వెజిటేరియన్ అన్ని లోపల ఒకటిగా ఉండాలి కదా. ఇన్ని ఉండగలవా అన్నట్టయితే, స్పిరిచువల్గా చూసినట్టయితే లోకములో ఉన్న మనమందరం ఎత్తబడి పరలోకములో ఒకటిగా ఉండబోతున్నాం. దాని నిర్వహణ అది. అయినా అక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని జరిగి అందులో నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈనాటి వలె ఆనాడు ఖండాలు లేవు, కాంటినెంట్స్ ఏర్పడలేదు చూడండి. సో కాంటినెంట్స్ విభాగింపబడనప్పుడు మనకు ఒకే ఖండం. ఆనాటికి మన యొక్క తూర్పున ఇండియాలో లాస్ట్లో ఉన్నటువంటి ఒక ఏనుగు నడిచి నోవాహు ఉండే సెంటర్ పాయింట్కు వచ్చింది. అది తన భార్యను తీసుకొస్తూ. ఈ విధంగా అన్ని జంతువులు లోపలికి వచ్చాయి. ఇదంతా దేవుని వల్లే సాధ్యం. ఇవన్నీ ఒక ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ ఆనాటి జనాలకి. ఇప్పుడు ఆలోచించి చూడండి, ఒక బొద్దింక మొత్తము కలిసి రోడ్లోకి వస్తే మనం వ్యత్యాసంగా చూస్తున్నాం. అయితే నాకేం ఆలోచన వస్తుందంటే, దీన్ని చెప్తుంటే దీన్ని గమనించైనా ఓడలో ప్రవేశించాలి. దానినే నేనదే చెప్పదలిచా. ఇది చూసైనా వారేం చేసి ఉండాలా? లోపల లోపలికొచ్చుండాలి. ఏదో సంథింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఆలోచించండి, ఒక దగ్గర 1000 కాకులున్నట్టయితే మనమందరం ఏం చేస్తాం? ఏదో ఒకటి ఆలోచిస్తాం, సంభవిస్తుంది ఎందుకు ఇవి అనుకోవాలి. ఇలాగున్నాయి, ఇవన్నీ అన్యూషువల్ ఫినామినన్గా ఉన్నాయా అని మనం చూస్తాం. అదేలాగా లోకములో ఉన్నటువంటి జంతువులన్నీ ఒక దగ్గరకొచ్చి చేరుతున్నాయి. ఒక్కొక్క ఇతను పేరుగా. పిలవలేదు, వాక్యం చెప్తుంది. ఓడలోకి ప్రవేశించెను, ఈయన వెళ్లి తీసుకురాలేదు. వాటంతట అవే వస్తున్నాయి. అన్నీ బయలుదేరి ఈనాటికి అండమాన్లో 2004లో మనకొక సునామీ వచ్చింది చూసారా? అలాగొచ్చినప్పుడు అన్ని జంతువులును, అంటే జూలో లేని జంతువులన్నీ కూడా వెవ్వేరు దిక్కులకు వెళ్ళిపోయాయంట సునామీ రాకముందు. ఓహో, వాటికి తెలుసు. జూలో ఉన్న జంతువులన్నీ అరిచాయంట. మొదటి రోజు రాత్రి భయంకరంగా అరిచాయంట. ఎందుకిలా అరుస్తున్నాయని తెలియలేదు. మరుసటి రోజు సునామీ. అప్పుడు ఈ జంతువులకి ఆ స్పర్శ అనేది ఉంది. సరే. అప్పుడు ఇన్ని జంతువులు బయలుదేరి నోవాహోడలోకి వస్తున్నాయే, ఆ రోజు స్పర్శ లేనివారు ఆ మనుషులు మాత్రమే. అందుకే వాక్యం చెప్తుంది, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొనిపో వరకు ఎరుగకపోయిరి అని ఉంది. ఈ స్పర్శ వారికి లేదు. అన్నిటిలోనూ విశేషంగా సృష్టించింది మనిషినే. అవును, ఒక యూనిక్ ఫీచర్ ఫీచర్. కదా. అప్పుడు అన్నీ కూడా ఓడలోకొచ్చేశాయి. కట్టిన ఆ నిర్మాణకుని ఫ్యామిలీ మాత్రం అందులో ఉంది. కాని ఇన్ని జంతువులకు ఏర్పాటు చేసిన దేవుడు మనిషికి ఎంత ఏర్పాటు చేసుంటాడు? అయితే మిగతా వారు ఎవరు కూడా అందులోకి రాలేదు. సో ఆ ఓడ యొక్క సైజ్, అందులో లోకములో ఉన్న వారందరికీ కావలసిన అందులో ఉంది. అందరికీ కావలసినంత ఆహారం అందులో ఉంది. అయితే ఇది ఎవరు కూడాను భోంచేయలేదు, చనిపోయారు. అదేలాగా ఆయన మనకొక నివాస స్థలం ఏర్పరిచి ఉంచాడు. మనకైనా పెండ్లి విందు ఏర్పాటు చేసి ఉంచాడు. లోకములో ఉన్న అంతమంది కూడా రక్షింపబడి వెళితే 700 కోట్ల మంది రక్షించబడినా వారందరికీ కావాల్సిందంతా అక్కడ రెడీగా ఉంది. అయితే కొందరు మాత్రం అది తెలుసుకున్నారని వాక్యం చెప్తుంది. నిత్య జీవముకైన మార్గము ఇరుకైంది. కొంతమంది మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు. నోవాహు ఓడలోనికి ప్రవేశించిన ఆ 8 మంది వలె కొంతమంది మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు. అదే ఆ నోవాహు ఓడ వెనుక ఉన్న అతి ముఖ్యమైన ట్రెషర్. సో ఆ నోవాహు యొక్క ఓడను తేలవేయడానికి మనకి దాదాపు 4000 సంవత్సరాలైంది. అందులో ఒక పెద్ద ఆశ్చర్యమేంటంటే, వీరలాంటి ఓడను తయారుచేసి నీళ్లలో వదిలారు. అయితే దేవుడు చూస్తే
ఓడను తయారు చేసి నీళ్లలో వదల. ఓడను తయారు చేయడం మాత్రం చెప్పాడు. ఆయన నీళ్లను వదిలాడు. అవును, అదే ఆయన మహాత్మ్యము. ఆటోమేటిక్గా అదే రైజ్ అదే పైకి లేచింది బ్యాలెన్స్గా. అందులోనూ ఒక గొప్ప శాస్త్రాన్ని చూస్తే ఆదికాండము 7:11లో ఉంటుంది. మహాగాధ జలముల ఊటలన్నీయూ విడబడెను. అవును, అక్కడేం చెప్పబడిందండి 7:11లో? 7 లెవెల్లో ఇన్ ద 600th ఇయర్ ఆఫ్ నోవాస్ లైఫ్ ఇన్ ది 2nd month the 17th day of the month on that day all the fountains of the great deep were broken up and the windows of heaven were opened. బ్రోకెన్ అప్ అని రాసుంది. అప్పుడు క్రింద నుండి నీళ్లు ఏం చేస్తున్నాయంటే బ్యాలెన్సింగ్ లేపుకుంటే అలా ఫోర్స్గా వచ్చాయి. విప్పుకునొస్తూ ఆ ఓడను 2 ప్రక్కల పైకి తీసుకుని వెళ్తుంది. అదే సమయములో పైనుండి జలములు అంటే పైనుండి వాటర్ కెనపి వర్షం కురుస్తుంది. ఇవి రెండూ సమస్థితిలో ఓడను పైకి తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఓడ అంత బరువైంది. లోపల లోకములోని సృష్టి యావత్తు యొక్క అంత బరువు అందులో ఉంది. వారికి కావలసిన ఆహారము లోపలుంది. సో ఆ ప్రెషర్ తట్టుకోవాలి. ప్రెషర్ని తట్టుకోవాలి. క్రింద నుండి ఇది లేపాలి, పైనుండి రావాలి. ఎలాగ మనల్ని క్రింద నుండి గ్రావిటేషన్ ఫోర్స్ లాగుతుందో Correct. పైనుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూసి ఉంచుంది భూమిని. ఇది దేవుడు మాత్రమే ఇది చేయగలడు. దేవుని వలన మాత్రమే సాధ్యం. ఎలా భూమి అంతరంగములో ఉందో అలాగే నోవహు ఓడ అంతరంగములో ఉంది. దీన్ని రీక్రియేట్ కూడా చేయలేం. ఎంత గొప్ప విషయమంటే నీరు ఎంత దూరానికి కొనిపోయిందో ఆ శిఖరములు మూయబడేంత స్థాయికి 15 మూరలకు ఉందంట. 22 అడుగులు. ఈరోజు మన ఎవరెస్టు దరిదాపులా 5000 అడుగులు పొడవంటున్నాం. దానిపైన 22 అడుగుల నీరు ఉందంట. ఆ స్థలములో ఓడ నిలబడింది. అంత దూరానికి నీరు క్రింద నుండి పైకి తీసుకెళ్ళింది. అలా పైకెళ్లేప్పుడు అది పడిపోకుండా ఉండడానికి పైనున్న నీటితో దేవుడు ప్రెషర్ పంపాడు. 2 వైపుల ప్రెషర్తో పైకెళ్లడం జరిగింది. ఇదంతా కూడా 20th సెంచరీ తర్వాత సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. దానికైన ప్రూఫ్ దొరికింది. ఇప్పుడు నోవహు ఓడకు ఆనవాలు దొరికింది. టర్కీ పక్కన అరారోతు కొండలపైన దాని భాగాలు కనబడ్డాయి. దాని బయలుపరిచారు. ఆర్కియాలజీ వారు పరిశోధించారు. ఈనాటికి ఇవన్నీ జరిగాయి. నేను చెప్తున్నాను, ఇవన్నీ చూసి నమ్మే ఒక గుంపు అయితే 2000-4000 సంవత్సరాల క్రితం వీటిని గూర్చి చాలా స్పష్టంగా మన దేవుడు రాసి ఉంచాడు. అవి ఏ రోజునూ అబద్ధం కాలేదు. 100% అవును ఆమెను నెరవేర్చబడింది. 2 నిమిషాలు చివరిగా ఇందులో నుండి మనం నేర్చుకునే గాడ్స్ జడ్జిమెంట్ అనే అంశంపై మాట్లాడుతున్నాము. ఈ కార్యక్రమంలో మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం మాట్లాడుకున్న విషయం మరలా మీతో చెప్తాను. ఈ లోకములో ఉన్న ప్రతి సృష్టికి ఒక స్పర్శ ఉంది. సృష్టికర్త యొక్క భావన ఉంది. జడ్జిమెంట్ గూర్చిన స్పర్శ ఉంది. సూర్యునికి ఉంది, చంద్రునికి ఉంది, పక్షులకు ఉంది, ఈనాటికి ఉంది. ఈ స్పర్శ లేకుండా ఒకే ఒక సృష్టి ఏదని అడిగితే మనుషులు, హ్యూమన్స్ మాత్రమే. ఆ స్పర్శ మనకి కావాలి. న్యాయతీర్పును గూర్చిన స్పర్శ కావాలి. ఆ న్యాయతీర్పు ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడు నోవహు కాలంలో జరిగిందే కదా చూస్తున్నాం. ఇదేలాగా మనుష్య కుమారుని కాలంలో జరుగుతుందని ఉంది కదా. ఈయన కాలంలో జరిగే న్యాయతీర్పునకు సమీపంగా ఉన్నాం. ఈ స్పర్శే మీకు నాకు కావాలి. ఈ స్పర్శ వచ్చినట్లయితే హానోకు దేవునితో సంచరించినట్లుగా, నోవహు దేవునితో సంచరించినట్లుగా మన జనులు దేవునితో సంచరించడం ఆరంభిస్తారు. ఎలాగా హానోకు ఎత్తబడ్డాడో, నోవహు కాపాడబడ్డాడో అదేలాగున మన జనులు ఎత్తబడిన